ముందుగా మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలానే మీ కుటుంబ సభ్యులకు కూడా హ్యాపీ ఉగాది. ఇది వచ్చేసి ఉగాది ముందు రోజు నుండి కొత్త అమావాస్య రోజున అనమాట. నూకాలమ్మ తల్లికి అయితే ఉపహారం అయితే పెట్టామండి, చూస్తున్నారు కదా. రీసెంట్గా నూకాలమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి చీర, జాకెట్, పసుపు, కుంకం, గాజులు, కొబ్బరికాయ పళ్ళు అన్నీ సమర్పించాం కదా అమ్మవారికి. సో ఆ వ్లాగ్ కూడా ఆల్రెడీ అప్లోడ్ అయితే చేస్తాను, ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఉగాది ముందు రోజునైతే ఇలా అయితే పూజ చేసాం అనమాట. అండ్ ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్, మరుసటి రోజు ఉగాది కదా, అందుకోసం హడావిడిగా అయితే ఉంది జనాలతో పూజ సామాగ్రి కొనుక్కోవడానికి. ఇక్కడ వచ్చేసి ఉగాది రోజునమాట. సో ఈరోజునండి ఉగాది రోజునమాట. నేను ఇంకా దండం అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ దండం పెట్టేసుకొని ఇంకా మా అవుట్ఫిట్ కూడా మీకు చూపించేస్తాను, ఓకేనా, ఈరోజుది. అండ్ ఉగాది రోజునైతే ఇలా ముగ్గు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. అలానే చూసారా అలంకరణ అయితే చేసామన్నమాట. మీరు కూడా చూస్తారని చెప్పి ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలానే మామిడి కొమ్మలతో అలంకరణ అయితే చేసామన్నమాట. ఉగాది అనగానే ఏ పండుగ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మామిడితో ఉన్నాలే కదండి, అది మన ఆనవాయితీ కదా ఇలా అలంకరణ చేయడం. సో ఇది వచ్చేసి ఉగాది పచ్చడి అండి. ఎంతమందికి ఇష్టం ఉగాది పచ్చడి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాయండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి ఉగాది రోజున అనమాట మేము పూజ ఎలా చేసామనేది మీకు ఇలా చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. మరి ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఫ్రెండ్స్, ఓకేనా, రిప్లై ఇస్తా. అండ్ నా అవుట్ఫిట్ కూడా మీకు చూపిస్తా ఈరోజుది, ఉగాది రోజుంది, ఓకేనా. ఇదిగోండి, ఇది నా అవుట్ఫిట్ అనమాట. బాగుంది కదా. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ అయితే పెట్టేసాను అనమాట. సో ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అలానే ఫాలో అవ్వకపోతే ఇన్స్టాలో నన్ను వెంటనే ఫాలో కొట్టేయండి అనమాట, ఓకేనా, నా అకౌంట్ని, ఓకేనా. సో ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను అనమాట అవుట్ఫిట్. బాగుంది కదా, నైస్ కదా. ఇంకైతే కిరాణా షాప్కి అయితే వచ్చామన్నమాట. ఉగాది రోజున శుభకరమైన మంగళ ద్రవ్యాలు కొనడానికి అయితే వచ్చామండి. ఎవరైనా కొనుక్కుంటారు కదా, అలానే అలా కొనుక్కుంటే కూడా మంచిదని చెప్తారు కదండి అందరూ. నేనైతే బుక్స్, పెన్ అవన్నీ కొనుక్కున్నాను. అలానే పసుపు, కుంకం, చింతపండు, బెల్లం అవన్నీ కూడా ఇలాంటి రోజున కొనుక్కుంటే మంచిది కదండి. సో నేను ఇలా వచ్చేసాను అనమాట షాప్ దగ్గరికి ఇవన్నీ కొనుక్కోవడానికి. చూసారు కదా, ఇదిగోండి మా సామాన్లు, చూసారు కదా. సో ఇదంతా పట్టుకెళ్ళి గుడి దగ్గరికి అయితే చూపిస్తామన్నమాట. సో అలా ఆనవాయితీ అయితే అయిపోయింది ప్రతి సంవత్సరం. సో మీకు ఆ దేవాలయంని కూడా చూపిస్తాము. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకి అయితే వచ్చేసామన్నమాట. మరి మీరు ఏం చేస్తారో దండం పెట్టేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ భక్తులతో కూడా ఈ ఉగాది రోజున అయితే భక్తులతో హడావిడిగా అయితే ఉంది కదండి. హాడీ తీసేసుకున్నానని అనుకుంటున్నాను. అండ్ మరి ఇంకా ఇంట్లో పూజ, దేవాలయం దర్శనం అదంతా అయిపోయాక ఇంకా టిఫిన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట పార్సల్ తీసేసుకోవడానికి. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఉగాది పచ్చడి అనమాట. మరి ఉగాది పచ్చడి తినేటప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మీకు చెప్పాను అండ్ ఈ ఇయర్ కూడా మీకు చెప్తాను అనమాట మంత్రం. ఈ ఇయరే కాదండి, ప్రతి ఇయర్ ఉగాది పచ్చడి తినేటప్పుడు ఈ మంత్రం అయితే చెప్పుకొని అయితే తినాలన్నమాట. సో మేము అలాగే తింటాము. మరి ఇంకా ఆ మంత్రం వచ్చేసి శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకండల భక్షణం. సో ఇలా మంత్రం చెప్పుకొని తింటామన్నమాట. సో మీకోసం అయితే ఇలా మంత్రం అయితే చెప్పాను.
నాకు ఉగాది పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం, మీకు చాలా ఇష్టం అనుకోండి. ఆబ్వియస్లీ అందరికీ ఇష్టమే. సో ఉగాది పచ్చడి తినేటప్పుడు ఆ మంత్రం చెప్పుకొని తింటే మంచిదండి, సూపర్ ఆరోగ్యంగా అయితే ఉంటామన్నమాట. మరి చూసారు కదా, సో ఇదండి రోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఈరోజు పిక్స్ చూసేయండి.